నాయుడుపేట మున్సిపాలిటీలో ప్రారంభమైన ఆడుదామాంధ్ర కార్యక్రమం ముందుగా నాయుడుపేటలోని గాంధీ పార్క్ వద్ద నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ర్యాలీ ప్రారంభించారు. అనంతరం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల గ్రౌండ్లో ఆడుదామాంధ్ర కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న క్రీడాకారులకు క్రికెట్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లను నియోజకవర్గ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉందని ఆయన తెలిపారు. నాయుడుపేట పురపాలక సంఘ పరిధిలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం 26 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు జరుగుతుంది. ఈ 6వ తేదీ వరకు జరిగే కార్యక్రమంలో భాగంగా 3 గ్రౌండ్లు ఐడెంటిఫై చేశాము. జడ్పీ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ అండ్ ఏఎల్సిఎం గ్రౌండ్ అండ్ నారాయణ స్కూల్ వద్ద. ఈ 3 గ్రౌండ్లో మొత్తం 5 రకాల ముఖ్యమైన గేమ్స్ నిర్వహించడం జరుగుతుంది. క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ. ఈ 5 గేమ్లు ఈ 13 సచివాలయాల పరిధిలో ఉండే ప్లేయర్స్ ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళని టీమ్గా ఫామ్ చేశాము, రిజిస్టర్ చేశాము, టీమ్స్ కాన్స్టిట్యూట్ చేశాము. అవన్నీ కూడా షెడ్యూల్ ఇచ్చాము. ఏ గ్రౌండ్లో ఏ ప్లేయర్ ఎప్పుడు ఆడాలని షెడ్యూల్ కూడా అన్ని గ్రూపుల్లో కూడా పెట్టడం జరిగింది. వార్డ్ అడ్మిన్స్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు అందరూ కలిసి ఈ షెడ్యూల్ ప్రకారం ఈ 3 గ్రౌండ్లో 5 రకాల గేమ్స్ నిర్వహిస్తారు. పురపాలక సంఘం పరిధిలో ప్రజలు అందరూ కూడా ఈ యొక్క గేమ్స్ లో పాల్గొని విజయవంతం చేయాలి అని మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తారు. గౌరవ చైర్పర్సన్ గారు, గౌరవ కౌన్సిల్ సభ్యులు, పురపాలక సంఘం పరిధిలో అందరూ కూడా వచ్చి ఈ ప్లేయర్స్ అందరూ కూడా ఎంకరేజ్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం 6వ తేదీ వరకు షెడ్యూల్ ప్రకారం నాయుడుపేట పురపాలక సంఘంలో నిర్వహించడం జరుగుతుంది.